బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో సర్పంచ్ ఉడా పెంచలయ్య ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎల్డీఓ వసుమతి, మండల స్పెషల్ ఆఫీసర్ రవీంద్రబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధిపై పలు తీర్మానాలను చేశారు. గ్రామంలోని రైతులు, స్థానిక ప్రజలు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట కాలువల పూడికలు సరైన సమయంలో తీయడం లేదని రైతులు వాపోయారు. తమకు వరి నాట్లు వేయకముందే కాలువ పూడికలు తీయాలని అధికారులను కోరారు. గ్రామంలో గత కొన్ని నెలల నుంచి నీటి సమస్య ఏర్పడిందని, స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళితే పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు అధికారుల వద్ద విలపించారు. సమస్యను సత్వరమే పరిష్కరించి నీటి సరఫరాను అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని 726 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఉపాధి కూలీలకు పని కల్పించడమేనని అన్నారు. పంచాయతీలలో జరిగిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసింహారావు, ఎంఈఓ దిలీప్ కుమార్, ఏపీఎం లలిత, ఎంపీటీసీ వినయనారాయణ, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యంగా ఉండే కాలువలు పంచాయతీ వాటర్ పైపులు మీకు వచ్చేసి వెల్డింగ్ చేయాల్సింది సార్. అది అందువల్ల ఎప్పటికీ సర్పంచ్ గారు మేము కలిసి మాట్లాడడం జరిగింది. వెల్డింగ్ రేట్ వచ్చి చేస్తానని చెప్తున్నారు సార్. మాన్యువల్గా చేయడానికి అవకాశం లేదు సార్. వెల్డింగ్ మాత్రమే చేయాలి. వేసేద్దాం కానీ కలెక్షన్ తీసుకుంటే మాకైతే నీరు రావడంలా. మాకు సపరేట్గా పైపులు వేస్తాను. సరే ఎలక్షన్ అయిపోయినాక వేస్తాను. ఎలక్షన్ అయిపోయి ఇప్పుడు 3 నెలలు అవుతున్నారు. మన మండలం అసలు అనుకున్నాను సార్. అది గ్రాంట్ రాగానే ప్రపోజల్ పెట్టి ఇస్తాం. అమౌంట్ వచ్చినారంటేనే పని చేస్తాం. నీళ్ళు తాగాలనుకోలేదు. వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారు. కంచెన కూడా వాళ్ళు ఎక్కడి నుంచి రావడం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతటా ఉన్నటువంటి 13,320 గ్రామ పంచాయతీలలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి సాకారమైన ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మే 23వ తారీఖున మన జిల్లాలో ఉన్నటువంటి 722 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నాము. ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ యొక్క వేజ్ సీకర్స్కు అంటే ఉపాధి కూలీలకు సంబంధించిన రైట్స్, ఎంటైటిల్మెంట్స్, అలాగే జరగబోతున్న పనులు, అలాగే ఏవైనా కొత్త ప్రతిపాదనలు ఉన్నటువంటి ఎడల గ్రామ సభకు దృష్టికి ప్రజలందరూ తీసుకొని వస్తే ఇక్కడ వాటన్నిటినీ కూడా తీర్మానాలు చేసి ఆమోదింపజేసి మనకు ప్రభుత్వానికి నివేదించడం. అలాగే 4వ అతి ముఖ్యమైన విషయము సోషల్ ఆడిట్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం. ఇవన్నీ చర్చించుకున్న పిమ్మట వ్యక్తిగత అవసరాలైనటువంటి ప్రతి ఇంటికి నీటి కుళాయి, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, అలాగే గ్యాస్ కనెక్షన్, ఇట్లాంటి అన్ని అవసరాలతో పాటు సామాజిక అవసరాలైనటువంటి అంటే గ్రామాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇంకా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లా మన గ్రామాన్ని స్వర్ణ పెనుబల్లి గ్రామంగా తీర్చిదిద్దడమే ఈ యొక్క గ్రామ సభల నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని మీరు ఈ యొక్క గ్రామ అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలతో పాటు వ్యక్తిగత అవసరాలను కూడా తీర్చుకోవడానికి గ్రామ సభ వేదిక తీసుకొని దానికి సంబంధించిన ప్రతిపాదనలు అన్నింటినీ కూడా ఇమ్మని ఈ యొక్క గ్రామ సభలో తెలియజేయడం జరిగింది. నమస్తే.